ప్రైజ్ లార్డ్. దేవుని అతి పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రియులందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు ఒక అంశంతో మీ ముందుకి నేను వచ్చాను. అది ఏ అంశం అంటే, ఈరోజు మానవ జీవితంలో కానీ క్రైస్తవ జీవితంలో కానీ మన నడకల గురించి మనం ఆలోచించుకుంటూ మనం జీవితాన్ని ముందుకు కొనసాగిస్తుంటాం. అసలు ఈ నడకలు అంటే ఏంటి, ఈ నడతలు అంటే ఏంటంటే, సామెతలు 12:2 ఒక మాట ఉంది, ఒకని నడతలు వాని దృష్టికి మేలుకరంగా ఉంటాయంట. అయితే కింద మాట ఏముంటుందంటే, అయితే యెహోవా హృదయాలని ఆత్మల్ని పరిశోధిస్తాడంట, ఆత్మని పరిశీలిస్తాడంట. ఆ మాట ఉంటుంది కింద మాట. అయితే ఈరోజు ఒక విశ్వాసం ఆలోచించాల్సింది ఏంటంటే, వారు చేస్తున్న పనులన్నీ కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేము ఏ అబద్ధాలు ఆడట్లేదు, మేమే తప్పులు చేయట్లేదు, మేమే నేరాలు చేయట్లేదు, మేమేం ఘోరాలు చేయట్లేదు, ఎవరి మీద ఏ అబద్ధపు సాక్ష్యం మేము పలకట్లేదు. కానీ అయితే కింద మాట ఏముంటుందంటే, అయితే యెహోవా హృదయాల్ని పరిశోధిస్తారంట, హృదయాలని పరిశీలిస్తాడంట, ఆత్మలని పరిశీలిస్తాడంట యెహోవా. అంటే దాని అర్థం ఏంటంటే, ఈరోజు మీరు మనుషుల ఎదుట ఏ మాట మాట్లాడినా, ఈరోజు మీరు మనుషుల ఎదుట ఏ అబద్ధం ఆడినా, ఈరోజు మీరు మనుషుల ఎదుట ఏ లేనిపోని మాటలు ఇంకొకరి మీద ఇంకొకరికి చెప్పినా కానీ అది అక్కడితో మీకు సంబంధం లేదని అనుకుంటారు. కానీ యెహోవా అయితే హృదయాలని పరిశీలిస్తాడంట. అంటే ఈరోజు నువ్వు ఎవరి మీద ఏం మాట్లాడుతున్నావు, ఎవరి మీద ఎవరికి ఏం చెప్తున్నావు, ఎవరి మీద ఎవరికి అబద్ధాలు ఆడుతున్నావు, అబద్ధాలు పలుకుతున్నావు ఎవరి కోసం, ఎవరి మీద ఎవరికి అబద్ధాలు సాక్ష్యం చెప్తున్నావు. అయితే దేవుడు చెప్తున్న మాట అంటే, నిన్ను పరిశీలిస్తున్నాను అని అంటున్నాడు. ఈరోజు ఆ మాట చాలామందికి గుచ్చుకొని ఉండొచ్చు. ఈ మాట గుచ్చుకొని ఉన్నప్పటికీ కూడా ఈ మాటని వాళ్ళు ఆచరణలోకి తీసుకోరు. దేవుడు ఆత్మని పరిశోధిస్తాడంట, ఆత్మని పరిశీలిస్తాడంట. మన ఆత్మ అంటే, నువ్వు ఈరోజు మాట్లాడుతుంటావు, ఈరోజు నువ్వు అబద్ధాలు పలుకుతుంటావు, ఈరోజు నువ్వు మోసాలు చేస్తూ ఉంటావు, ఈరోజు నువ్వు నేరాలు చేస్తుంటావు, ఈరోజు నీ తోటి సహోదరుని పైన నువ్వేం చేస్తుంటావు అంటే, సహకారి పైన నువ్వేం చేస్తుంటే, నువ్వు లేనిపోని మాట్లాడుతుంటావేమో కానీ, ఇంట్లో కానీ బయట కానీ సంఘంలో కానీ సమాజంలో. అయితే యేసు ప్రభు వారు చెప్తున్న మాట ఏంటంటే, నీ హృదయాన్ని నేను పరిశీలిస్తున్నాను అంటాడు. అంటే దీన్ని బట్టి మనకు అర్థం అవుతుంది ఏంటంటే, ఈరోజు ఒక ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకున్నా కానీ, ఒక గుంపుగా మాట్లాడుకుంటే అక్కడితో ఆ సమస్య, అక్కడితో ఆ మాటలు అందరూ మర్చిపోతారు. కానీ మన హృదయ అంతరంగాలు ఎరిగిన దేవుడు మన హృదయ అంతరంగాల్ని పరిశీలిస్తున్నానంటున్నాడు, మన ఆత్మలంట పరిశీలిస్తున్నాడంట. అంటే ఈరోజు నువ్వు ఏది మాట్లాడినా చెల్లుబాటు అవుతుందని నువ్వు అనుకుంటున్నావా? నువ్వు ఏది చేసినా ఈ లోకంలో చెల్లుబాటు అవుతుంది అనుకుంటున్నావా? ఈరోజు నువ్వు ఎవరి మీద ఏం పలుకుతున్నా నువ్వు హ్యాపీగా ఉంటున్నావు అనుకున్నావు. అయితే నీకు ఒక మాట ఏమని దేవుడు సెలవిస్తున్నాడంటే, నీ హృదయాన్ని నా హృదయాన్ని దేవుడు పరిశీలనలో చూస్తున్నాడు, పరిశీలనగా లోతుగా చేస్తున్నాడు. అంటే ఒకరి ప్రవర్తన వాడి దృష్టి కంట మేలుకరంగా ఉంటుందంట. అవును, నువ్వు చేసేది కరెక్ట్ అని నీకు అనిపిస్తూ ఉండొచ్చు, నువ్వు చేసేది నీకు సబబుగా నీకు అనిపిస్తూ ఉండొచ్చు, నువ్వు చేసేది దాంట్లో ఏం మోసం లేదని నీకు మాత్రమే అనిపిస్తుంటుంది. కానీ యెహోవా నీ ఆత్మని పరిశీలిస్తున్నాడు. అంటే నువ్వు ఆత్మలో నుంచి నువ్వేం మాట్లాడుతున్నావు, నువ్వు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలని చెప్పి వాక్యం చెప్తున్నది కదా. నువ్వు పెదవులతో ఆరాధిస్తున్నావా, ఆత్మతోనూ ఆరాధిస్తున్నావా, సత్యంతో ఆరాధిస్తున్నావని క్లియర్ కట్గా దేవుడు మన హృదయాన్ని పరిశీలిస్తుంటాడంట. మరి ఈరోజు కూడా చాలామంది సంఘంలో కానీ సమాజంలో కానీ కపట బుద్ధి కలిగి మాట్లాడుతుంటారు, కపట మనసు కలిగి ఉంటారు. అంటే వాళ్ళు చేసేది ఎవరికి తెలియదులే అనుకుంటుంటారు. నీ ప్రవర్తన నీకు మేలుకరంగా నీకు ఉంటుందేమో కానీ, నీ మాటలు నీకు ఇష్టకరంగా ఉంటున్నాయేమో కానీ, నీ మాటలు నీకు ప్రీతికరంగా ఉంటున్నాయేమో కానీ, అయితే యెహోవాకి, యేసయ్య ప్రభుకి అది ప్రీతికరము కాదు. హల్లెలూయా. మన తండ్రి అయిన దేవుడికి ప్రీతికరము కాదు. ఈరోజు నీ కుటుంబానికి అది ప్రీతికరంగా ఉంటుంది అనుకుంటున్నావా? అది ఎల్లకాలం కాదు. వేరే వాళ్ళ కుటుంబానికి నువ్వు ప్రీతికరంగా ఉంటుందన్న అది ఎల్లకాలం కాదు. నువ్వు నిజంగా హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూసేదరు. నీ హృదయంలో ఏమనుకుంటున్నావు అనేది దేవుడికి కావాలి. గుర్తుపెట్టుకొని, చాలామంది మనం మనసుతో మాట్లాడాలి. యేసు ప్రభు వారైతే మనసుతో ఆరాధించమంటున్నాడు, మనసుతో ప్రార్థన చేయమంటున్నాడు. హన్నా భక్తురాలైతే ఏం చేస్తుందంటే, తన హృదయంలో మూలుగుతుంది. అంటే తన పెదవులు మాట్లాడట్లేదు కానీ, తన పెదవులు మౌనంగా ఉన్నాయి కానీ, తన హృదయంలో దేవునికి రోదన చేస్తుంది. అంటే మన దేవుడు ఏ దేవుడు? మన హృదయాలని పరిశీలించే దేవుడు. మన హృదయంలో ఉన్న అంతరంగాన్ని మనకంటే బహుగా ఎరిగి పరిశీలిస్తున్న దేవుడిని మనం దేవుడిగా మనం కొలుస్తున్నాం. అంటే మన హృదయాలు ఇంకెంత పవిత్రంగా ఉండాలి,
మన ప్రవర్తన దేవుని దృష్టికి అంగీకారంగా ఉండాలి. మన ప్రవర్తన దేవుని దృష్టికి ప్రీతికరంగా ఉండాలి. మన ప్రవర్తన దేవుని దృష్టికి ఇష్టంగా ఉండాలి. అంతేగాని అయిష్టంగా అసహించుకునేటట్టు ఉండకూడదు. ఈరోజు చాలామంది ఉద్యోగం చేసే చోట్ల కానీ ఒకరి మీద ఒకరు మాట్లాడుకుని లేనిపోని మాటలు మాట్లాడుతుంటారు. సంఘంలో కానీ లేని విశ్వాసి గురించి మాట్లాడుతూ ఉంటారు.